నమస్కారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది, హైదరాబాద్కి ఏం చేసింది, జూబ్లీహిల్స్కి ఏం చేసింది అని ప్రశ్నించడం మనం చూస్తున్నాం. కేవలం ఒక్క ఆరోగ్యం విషయంలోనే బీజేపీ ఏం చేసింది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో కట్టినటువంటి ఆసుపత్రుల్లో తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ముందుగా 1438 కోట్ల రూపాయలతోటి హైదరాబాద్లో ఈఎస్ఐసి మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అక్కడికి ప్రజలందరూ కూడా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. 663 కోట్ల రూపాయలతోటి ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కట్టడం జరిగింది. 1366 కోట్ల రూపాయలతోటి ఎయిమ్స్ బీబీనగర్ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. అక్కడ అన్ని రకాల సేవలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. 346 కోట్ల రూపాయలతో నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. 85 కోట్ల రూపాయలతోటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అభివృద్ధి చేయడం జరిగింది. అక్కడ కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకొకటి 3,90,00,000 రూపాయలతో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 15,000 మంది చిన్నారులకు హెల్దీ బేబీ షో కాంపిటీషన్స్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా పోషణ కిట్స్ని వాళ్ళ ఆరోగ్యం కొరకు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డి గారు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 50 కోట్ల రూపాయలతోటి హైదరాబాద్ నగరంలో 236 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 236 బస్తీ దవాఖానాల్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, ఆయుష్ సెంటర్లు ఉన్నాయి. వెల్నెస్ సెంటర్లు మేం పెట్టామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు గుండె మీద చేసుకొని ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో ఏర్పాటు చేయబడినటువంటి సెంటర్స్. ఇంకొకటి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ 30 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేయబడింది. ఇవే కాదు, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ లాంటి ఆసుపత్రుల్లో కూడా అనేక రకాల ఎక్విప్మెంట్, అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్మాణ పనులకు కావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే అందించడం జరుగుతుంది. మీ ఆరోగ్యమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఒక జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలందరి కొరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తోంది. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.